గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పారు ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, ఎందుకంటే అధికారం రాకముందే అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అన్ని అన్యాయాలు చేస్తున్నారు, ఎక్కడికక్కడ దోచేస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, భారం మోపుతూ ఉన్నారు, విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఇవన్నీ కూడా. దానిలో భాగంగానే అధికారంలోకి వచ్చిన శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆ విధంగానే ముందుకెళ్తున్నారు. నిన్న విద్యుత్ రంగంపై శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. అనేక కామెంట్స్ చేశారు. 1,29,503 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఇవన్నీ కూడా మళ్ళీ నేను రిపీట్ చేయడం అవసరం లేదు. సో ఏం చెప్తారు? కేవలం అధికార పార్టీ మీద అంత తప్పులు తడక అని చెప్పి ఒక మాటతో కొట్టుబడేస్తుంది గతంలో చేసినటువంటి శ్వేతపత్రాలు రిలీజ్ సంబంధించి. ఇప్పుడున్నటువంటి వాస్తవ పరిస్థితులు, లేదంటే నిన్న రిలీజ్ చేసిన శ్వేతపత్రానికి సంబంధించి ఏమంటారు? ముందుగా అందరికీ నమస్కారం. నిన్న రిలీజ్ చేసిన శ్వేతపత్రం మనం ఎలక్ట్రిసిటీ వరకు చూస్తే మేడం, దానిలో చాలా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిసిటీ అనేది చాలా కాంప్లికేటెడ్ బిజినెస్. ప్రభుత్వం నడిపిన వ్యాపారం, ఎందుకంటే అన్బండ్లింగ్ లో 3 కంపెనీలు తయారు చేశారు, జెన్కో, ట్రాన్స్కో, ఇట్లా మన డిస్కామ్స్ అని. సో ఇదంతా వ్యాపారబద్ధంగా జరుగుతుంది, ఎందుకంటే అమ్ముతారు వాళ్ళు కూడా. గవర్నమెంట్ అయినా పవర్ అమ్ముతుంది, పవర్ ఏం ఫ్రీగా ఇవ్వదు అందరికి. సో మొదటగా తీసుకుంటే ఇందులో నిన్న ఇచ్చిన శ్వేతపత్రంలో ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా జరిగిన లోటుపాట్లు ఒక ఎత్తు అయితే, ఇప్పటి నుంచి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ప్రతిదీ డిస్కస్ చేస్తాము అని చెప్పి ప్రతి సబ్జెక్టు ఫ్లాగ్ చేసుకుంటూ వెళ్ళటం జరిగింది. అది కరెక్టే కదా. ఏం జరిగిందో ఒక ఎత్తు, జరిగింది ఇలా జరిగిందని చెప్తున్నారు, చెప్తున్న దాన్ని ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాలి, ఇప్పటి నుంచి ఏమేమి కావాలి, పథకాలు ఏం చేయాలి, దానిలో విద్యుత్ని ఎలా తీసుకురావాలని చెప్పి మాట్లాడుతున్నారు. దానిలో కొన్ని కొత్త విషయాలు కూడా మాట్లాడారు. సోలార్ పవర్ ని ఎలా అభివృద్ధి చేయాలి, తర్వాత గ్రీన్ హైడ్రోజన్ ఎలా అభివృద్ధి చేయాలి, కేంద్ర ప్రభుత్వం దీనిలో ఎన్హెచ్పిసి ఏం చేస్తుంది, ఎన్టీపీసీ ఏం చేస్తుంది, అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేయాలనేది నిన్న చాలా కూలంకషంగా ఆయన మాట్లాడటం జరిగింది. అయితే ప్రతి చోట కూడా చూస్తే మీరు రెడ్ ఫ్లాగ్స్ ఏ ఉన్నాయి. ఇది ఆలోచిస్తున్నాం, ఇది చూస్తాం, ఇది ఇంకా స్టడీ చేయాలి, ఇది చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, అగ్రిమెంట్లు ఏమున్నాయి చూడాలి, మీటర్లు ఎలా చేయాలి, సోలార్ పవర్ ఇంటింటికి ఇవ్వాలంటే వాళ్ళకి ఎలా చేయాలి, ఇలా ప్రతిదీ కూడా ఇంకా విశ్లేషణ చేయాల్సిన అవకాశం ఉందనే ముఖ్యమంత్రి గారు చెప్తూ వచ్చారు మేడం. ఇది చాలా ప్రధానమైన అంశం నిన్న ఆయన ఇచ్చిన వైట్ పేపర్ లో. ఎందుకంటే పాత ప్రభుత్వంలో ఎంత అప్పైంది, ఎంత భారం ప్రజల మీద మోపబడింది అనేది ఒక ఎత్తు. మీరు ఇన్ని సంవత్సరాలు చూస్తే ఏ ప్రభుత్వం ఉన్నా ఏది ఉన్నా సరే, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మీకు 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ అమెండెడ్ యాక్ట్ వచ్చినప్పటి నుంచి కూడా ఇన్ని సంవత్సరాలుగా మీరు చూస్తే కనుక ఉచిత విద్యుత్ ఇవ్వటం ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుంచి కూడా అంత భారమే ఉంది. అది ప్రయోజనం ఎంతవరకు వచ్చింది అనేది అది పొలిటికల్ గా మనం మాట్లాడకూడదు, నేను మాట్లాడను. కొంతమందికి విద్యుత్ ఇవ్వాల్సింది, ఎందుకంటే మంది వర్షాల మీద ఆధారపడిన వ్యవసాయ రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే. అయితే మిగతా రంగాలకి ఎంతవరకు ఇవ్వాలి, డొమెస్టిక్ వాటికి ఎంతవరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి, అది ఇవ్వడం సమంజసమా కాదా అనేది మాత్రం నేనైతే 100% డిస్కస్ చేయదలుచుకున్నాను మేడం. అవకాశం వస్తే దానివల్లే భారం వస్తుంది. రైతుల వాడే చాలా తక్కువ ఉంటుంది, మిగతా వాటికి డొమెస్టిక్ వాటిలో ఇన్ని యూనిట్ల వరకు ఫ్రీ ఇవ్వాలా వద్దా, ఇలాంటివి మాత్రం చాలా చర్చనీయాంశం మేడం. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని మనకి ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది. దానిలోనే మీకు చూస్తే ఇప్పుడు మనకి ట్రూయింగ్ అప్ ఛార్జెస్ లో ఇంత భారం పడింది, లేకపోతే దానిలో డ్యూటీ ఇంత వేశారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ట్రూయింగ్ అప్ లేకుండా ఏ ప్రభుత్వం, ఏ విద్యుత్ కంపెనీ ఎవ్వరూ కూడా మనకి పర్ మీటర్ ఇంత అని చెప్పేసి టారిఫ్ డిసైడ్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అది ఎలక్ట్రిసిటీ యాక్ట్ చెప్తుంది, ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్స్ ఉంటాయి ప్రతి యాక్ట్ కింద, ప్రతి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ప్రతి రాష్ట్రానికి చేసుకున్న దానిలో ట్రూయింగ్ అప్ చాలా ప్రధానమైనది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ముందు బాబు గారు కూడా నేను చెప్పారు, మీరు గమనిస్తే ప్రతి సంవత్సరం నవంబర్ లో మనం బడ్జెట్ పెడతాం, మార్చ్ లో అప్రూవల్ వస్తుందని. అది కరెక్టే కదా. మరి నవంబర్ లో ఓన్లీ బడ్జెట్ పెడతారు, నాకు ఈ సంవత్సరానికి అంటే ఏఆర్ఆర్ అంటారు, యాన్యువల్ రెవెన్యూ రిక్వైర్మెంట్. దానిలో మాకు డిస్కామ్స్ కింద, ట్రాన్స్కో కింద, జెన్కో కింద ఈ సంవత్సరం అవసరం అవుతుంది, ఈ సంవత్సరం ఇన్కమ్ ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని బడ్జెట్ పెడతారు. దీన్ని మార్చ్ లో ట్రూయింగ్ అప్ చేస్తారు. ఇది ఎంతవరకు మేము అనుకున్న బడ్జెట్ మీట్ అవ్వగలిగాం అంటే, ఇన్కమ్ ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే వచ్చిందా, ఖర్చు ఎంత అవుతుందా అంటే అంత ఖర్చు అయిందా, ఎక్కువైందా, తక్కువైందా, దాన్ని బట్టి మనకి ఎవ్రీ ఇయర్ యూనిట్ రేట్ మారుతూ ఉంటుంది. ఇది ఎలక్ట్రిసిటీ యాక్ట్ మనకి ప్రిసైజ్ గా. దీనిలో ఈ యాక్ట్ ఇలా ఉన్నంత కాలం ఈ హెచ్చు తగ్గులు మనకి రావడం తప్పదు. ట్రూయింగ్ అప్ అనేది చేయకుండా ఆ మెకానిజం తీసేయడం అనేది జరగదు ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఉన్నంత కాలం. దీనిలో అనేక రకాల కంపోనెంట్స్ ఉంటాయి. మళ్ళా ఏది ఉద్యోగస్తుల జీతభత్యాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఎలక్ట్రిసిటీకి కావాల్సిన సప్లై కానీ, జనరేషన్ కానీ,
డిస్ట్రిబ్యూషన్ కానీ కావాల్సిన అవసరాలు ఏవేవైతే ఇప్పుడు వైర్లే తగ్గచ్చు, ట్రాన్స్ఫార్మర్లే పేలొచ్చు, కేవీ స్టేషన్ లో ప్రాబ్లం రావచ్చు, గ్రిడ్ ఫెయిల్యూర్ రావచ్చు, లేదా గ్యాస్, కోలో, వాటర్ ఏదో సప్లై తగ్గిపోతే వాటికి ఇన్సెంటివ్, డిసెన్సెంటివ్ దాని ప్రకారం ఇవ్వాల్సి రావచ్చు. ఇవన్నీ కూడా మీకు ఆ ఏఆర్ఆర్ బడ్జెట్ లో ఇచ్చిన దానిలో మార్పు చేర్పులకి కంపల్సరీగా ఉపకరించడం కాదు, మార్పు చేర్పులకి కావాల్సిన అంశాలు అవుతాయి. సో వీటన్నిటిని బట్టి మీకు ఆ ఇచ్చిన ఏఆర్ఆర్ బడ్జెట్ ప్రతి సంవత్సరం చివరికి మారుతూ ఉంటుంది. అలానే వీళ్ళు తీసుకున్న అప్పుల మీద వచ్చిన వడ్డీ అవన్నీ కూడా మనకి ఆపరేషన్ కాస్ట్ లో, ఫిక్స్డ్ కాస్ట్ లో యాడ్ అవుతుంటాయి ప్రతి సంవత్సరం. సో ఏ కంపోనెంట్ ని దీనిలో తీయలేరు కాబట్టి ట్రూయింగ్ అప్ అనేది కంపల్సరీ అవుతుంది. ట్రూయింగ్ అప్ ఎన్నాళ్ళు చేస్తూ పోతారో అన్నాళ్ళు కూడా మనకి భారం పడుతూనే ఉంటుంది. ఇందులో మనం తగ్గించగలిగింది ఏముంది, లేకపోతే మార్పు చేర్పులు చేయగలిగింది ఏముంది అనేది మన ప్రభుత్వం తీసుకుంటే పథకం పట్టే ఉంటుంది. ఎంతవరకు ఫ్రీ ఇవ్వాలి, ఎంత సబ్సిడీ ఇవ్వాలి, అలానే ఎంత సప్లై తగ్గించుకోవాలి, ఎంత మందిని మనం కంట్రోల్ చేయగలగాలి. అర్ధరాత్రి పూట కూడా మనకి సైన్ బోర్డులు వెలుగుతుంటాయి రోడ్ల మీద చూస్తే, ఏం అవసరం వాటికి. అలాంటి వాటి మీద రిస్ట్రిక్షన్, మీరు పలానా 9 తర్వాత మీరు వాడితే రాత్రి డ్యూటీ డబుల్ అవుతుంది. ఇలాంటివన్నీ రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ వెళ్తే తప్ప మనకి పవర్ జనరేషన్ లో వచ్చే ఈ లాస్ ఏదైతే 43 కోట్లు బాబు గారు చెప్తూ వస్తున్నారో అవన్నీ తగ్గే అవకాశం అయితే లేదు. కానీ అలానే మీకు చెప్పండి, అలానే కొత్త ఇప్పుడు సోలార్ లో మీకు వచ్చిన కొత్త కాన్సెప్ట్స్ తీసుకుంటున్నారు. దానిలో మీకు ఇంటింటి పైన పెట్టాలని, దానిలో మనం 5 మెగావాట్స్ దాకా మన ఎక్సెస్ జనరేషన్ వస్తే మనం గవర్నమెంట్ కి అమ్మచ్చు అని చెప్తున్నారు. అలానే గ్రీన్ హైడ్రోజన్ బాగా తీసుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా. బట్ దానిలో ఉన్న కాస్ట్, ఇన్స్టాలేషన్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. అది అంత తేలిక వ్యవహారం ఏం కాదు. అండ్ అట్లానే పొల్యూషన్ ప్రాబ్లం, చాలా పర్యావరణం చాలా దెబ్బతింటుంది దానివల్ల. ఎందుకంటే వాటర్ నుంచి తీస్తారు అది. సో హైడ్రోజన్ పోయిన తర్వాత వాటర్ ఒకటి తీస్తే అది హీట్ ఎక్కువ ఉంటుంది, రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటివేవో కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అనంతపూర్ లో కూడా ట్రయల్ నడుస్తుంది మనకి ఆంధ్రప్రదేశ్ కు వస్తే. సో అవి సక్సెస్ అయితే ఇప్పటిదాకా కాలేదు టెస్ట్ లో. బట్ ఎన్హెచ్పిసి, ఎన్టీపీసీ తీసుకుంటే అది ఎంతవరకు తీసుకెళ్తుంది, దానివల్ల పవర్ మనకి ఎంత తక్కువ వస్తుంది, లేదా ఎంత పవర్ జనరేషన్ వస్తుంది అనేది ఇంతవరకు అంచనా లేదు అందులో. సో ఇవాళ రోజున మనం అవి కరెక్టా కాదా అని మాట్లాడే పరిస్థితులు అయితే లేవు. ఓకే, ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. మ్యూట్ లో ఉందండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు వినపడుతుందమ్మా?